ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక సంతోష విషయం ఏంటంటే మాకు ఏ విషయం వచ్చినా మన కట్టాల్సిందికి ఫోన్ చేయటం అంత మొత్తం ఆయన శ్రీనివాసులు తీసుకుంటాడు. అట్లాగే ఇక్కడ షణ్ముఖ కానీ రాజు కానీ మరియు సుధాకర్ కానీ అట్లాగే వినకొండ తీసుకుంటే అందరూ మాకు అక్కడ కళ్యాణ మండపాలు కట్టించారు. మేము మినీ ఫంక్షన్ హాలు దారకాంబ ఫంక్షన్ హాల్ కట్టించారు. వాటికి కూడా ఎక్కువగా అంతా అక్కడ చూస్తాం, ఫంక్షన్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మాకు నర్సాపేటలో ఉన్న క్యాటర్స్ అంతా కూడా మా కళ్యాణ మండపం వెంకటేశ్వర కళ్యాణ మండపం అక్కడికి వాళ్ళందరూ కూడా చక్కగా ఫంక్షన్స్లో ఫుడ్ ఐటమ్స్ అరేంజ్ చేయడం వల్ల నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావాలని మరి వారు వచ్చి మన రాష్ట్రానికి కావాల్సిన రాజధాని కానివ్వండి, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, అట్లాగే యువతకి ఉద్యోగాలు మరి పరిశ్రమలు రాష్ట్రం అభివృద్ధికి చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితో మరి మన తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అట్లాగే ముఖ్యంగా ఈ క్యాడర్స్ తరఫున కూడా ఎక్కువ వైశాస్ ఉంటారు. మన నర్సాపేటలో కూడా 90% వైశాస్ మరి తెలుగుదేశం పార్టీ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన ఎంపీ గారు రామకృష్ణదేవరాయలు గారు, అట్లాగే ఎమ్మెల్యే గారు డాక్టర్ చారువాడ అరవింద్ బాబు గారు కూడా చాలా మంచి వ్యక్తులు, సౌమ్యులు, చాలా నిజాయితీ పరగల వ్యక్తులు ఇద్దరు కూడా మా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన సుధాకర్ కూడా మన తెలుగుదేశం పార్టీలో ముందుగా మన అరవింద్ బాబు కానీ వాళ్ళ ఆదిత్య అపార్ట్మెంట్ నుంచి అక్కడ చాలా బ్రేక్ఫాస్ట్ అయినా ఒక భోజనం ముందు భోజనం లాగా ఏర్పాటు చేశారు. నేను ఆ రోజు చెప్పాను, ఇన్ని ఐటమ్స్ పెట్టామంటే సుధాకర్ మాకు అదే లేదండి క్యాటరింగ్లో మా ఫుడ్ టాలెంట్ అని అన్ని ఐటమ్స్ ఒక్కొక్క అన్ని రకాలు అక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా కూర్చొని తిరిగి అన్నీ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మా నర్సాపేటలో గట్టా శ్రీనివాసరావు కానీ, షణ్ముఖ కానీ, రాజు కానీ, అట్లాగే సుధాకర్ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ఫంక్షన్ చాలా బ్రహ్మాండంగా చేశారు. మన శ్రీనివాస్ చెప్పాడు, ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని పిలవండి, ఎందుకంటే మేము చాలా గ్రాండ్గా రిసీవింగ్ చేస్తాం, చాలా గ్రాండ్గా ప్రోగ్రామ్ స్టేట్ నుంచి అందరూ వస్తున్నారని చెప్పారు. కానీ వాళ్ళ ముఖ్యమైన పనుల వల్ల అమ్మవారి సెక్రటరేట్కి వెళ్ళారు. కాబట్టి మరొకసారి ఇంత బ్రహ్మాండం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని మీ అందరినీ కూడా అభినందిస్తూ ఎన్ని డెకరేషన్ ఏం చేసినా కూడా కావాల్సింది ఏంటి? భోజనం. అటువంటి మనం భోజనాన్ని ఇచ్చేటువంటి ఆతిథ్య రంగంలో మనందరం కూడా ఒక మిత్రుల్లాగా తర్వాత మరీ ముఖ్యంగా చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది మరి నేను ఒక్క నిమిషం నిశ్శబ్దంగా క్యాటరర్స్ వినండి. క్యాటరర్స్ అసోసియేషన్ స్థాపించడం వల్ల 7 సంవత్సరాలు అయింది. స్థాపించిన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో అతి చిన్న క్యాటరర్ ఇంట్లో భార్యాభర్త వంట చేసుకొని భోజనం పంపించే క్యాటరర్ కూడా ఇవాళ చాలా ఉన్నతమైనటువంటి కాపిటల్లో ఉన్న అందరూ తెలియదు, ముసుగు ఎక్కడే దొరుకుతుందో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఇవాళ టోటల్ ఎట్లాగో మంది అంతే అటువంటి రంగంలో ఉండి ఇంత గొప్పగా మనం చేయగలుగుతున్నామో చేస్తుందో మీరు తెలుసుకోవాలి. మరి అట్లానే తదుపరి కార్యక్రమంలో భాగంగా మన చేయాలి. నెక్స్ట్ సార్ కంటిన్యూ చేయండి సార్. మాకు చక్కని స్పీడ్లో తర్వాత మరి ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని, ఒకరికి తెలియని ఒకరు తెలుసుకుని ఏదైనా కష్టకాలంలో ఆదుకోవడం అనేది ముఖ్యమైన విషయం. ఎవరి పర్సనల్ కార్యక్రమాలు అసోసియేషన్ తీర్చదు. అసోసియేషన్కి ఓదార్పు ఉంటుంది, సలహా సంప్రదింపు ఉంటాయి, మీకు సహకారం ఉంటుంది. అసోసియేషన్ మనం ఎదగాలి అంటే క్రమశిక్షణతో కాసేపు కూర్చుంటే మనం పెద్దలు ఇచ్చేసరి సందేశాలు ఎంతో మనం చేకూర్చున్నాం. ఈ రోజు మన పల్నాడు జిల్లా కేంద్ర మొత్తం కూడా ఇక్కడ మనం కూర్చున్నాం అంటే వేరే కాదు, మన కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మన
అపోహలు మన సందేహాలు మనం తీర్చుకోవడం కోసం 90 రూపాయలు చెప్తాను గొప్ప ఇది ఒకటి నేర్చుకోవాలి మనం నాటి దగ్గర మనం వెళ్తే పక్కన ఒక క్యాటర్ 110 రూపాయలు అన్నప్పుడే మనం ఇచ్చారంటే అది కరెక్ట్ కాదు ఇది ఒకటి మనం నేర్చు ఆ కళని మనం నెరవేర్చాలి నారాయణ గారు రాలేదా పెళ్ళి అనేది అది లైఫ్లో ఒకసారి వచ్చే కార్యక్రమం పల్నాడు జిల్లా క్యాడెట్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా స్టేట్ ప్రెసిడెంట్ స్టేజ్ పైన కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో అందరూ ఒకసారి వీక్షించాల్సింది చేస్తున్నాము. వన్స్ అగైన్ పల్నాడు జిల్లా క్యాటరర్స్ అసోసియేషన్ వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మా నాథం సుబ్బాగుప్తా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. స్టేట్ ప్రెసిడెంట్ గారు పల్నాడు జిల్లా క్యాడెట్స్ అసోసియేషన్ సంబరాల్లో వారు పాల్గొంటాం. మాకు చాలా చాలా ఆనందదాయకం. పల్నాడు జిల్లా క్యాడెట్స్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు. అలానే మా అన్నయ్య గారు 100 సంవత్సరాలకు కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు క్యాడెట్స్ అసోసియేషన్ తరఫున. అది మామూలు పట్ల ఈ రోజున పల్నాడు జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ నిర్మించబడింది కదా ఆ సందర్భంగా మా స్టేట్ ఫౌండర్స్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వరదరాజు గారు ఒక మెమోరియల్ ఇస్తున్నారండి పల్నాడు డిస్ట్రిక్ట్ మొత్తానికి. పల్నాడు జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ ని ముందు ప్రదంగా నడిపించాలని మా కమిటీ తరఫున మేమందరికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అన్నమాట. అట్లానే రాబోయే రోజు మా ప్రెసిడెంట్ గారికి తెలియజేస్తున్నాం అన్నమాట. అట్లాగే మేము ఈ క్యాటరింగ్ పల్నాడు జిల్లా అసోసియేషన్ ఫామ్ అవ్వగానే మా స్థానిక శాసనసభ్యులైనటువంటి చంద్రబాబు అరవింద్ బాబు గారు మమ్మల్ని ఒక చిన్న నర్సాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ కొంచెం రిపేర్ లో ఉందంట. చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారండి. మీ పల్నాడు జిల్లా తరఫున ఆ యొక్క పనిని మీరు చేసి మొదటి పనిగా మీరు శ్రీకారం చుట్టాలని చెప్పి మాకు ఆదేశించారు. మేము సరే సార్ అని వాళ్ళ ముందు మేము చెప్పుకున్నాము. అదే సార్ ఈ రోజు వచ్చినట్టయితే మా పల్నాడు జిల్లా తరఫున మేము చేయడానికి రెడీగా ఉన్నాం సార్ మా జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున అని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాను. ఇట్లానే ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము టీము అందరూ గట్టిగా ఉన్నాము. పల్నాడు జిల్లా క్యాడెట్స్ అందరికి కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ఎలా బయలుదేరమని చెప్పారని అంటే నేను ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయడం జరిగినది. మళ్ళీ వారు ఫోన్ చేసి కొన్ని అరమారి కారణాల వల్ల వేరే ప్రోగ్రాం ఏమీ లేదు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎంత పోటీ ఎదుర్కొన్నాడు. అన్నింటినీ జయించి ఈరోజు కట్టా సింగ్ గారి శిష్యుడిగా ఒక స్థానం సంపాదించిన రాజు గారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా థ్యాంక్స్ అండి. Yeah.
ఈ మండలం కింద క్యాటరింగ్ అసోసియేషన్ క్యాటరింగ్ అసోసియేషన్ మరి ఇలా థమ్స్అప్ పెట్టండి, థమ్స్అప్ ఇలా పెట్టాలి అక్కడ నిల్చున్న వాళ్ళందరూ. అది